మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjobs.com. మనం టాలీలో నెక్స్ట్ చూడిపోయేది ట్రయల్ బ్యాలెన్స్లో 5th సమ్. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక టాలీ ఎన్విరాన్మెంట్లో Tutor అనేసి ఒక కంపెనీ నేను ఇక్కడ క్రియేట్ చేస్తుంటేనా, దాంట్లో మనకు చూస్తారంటే కరెంట్ పీరియడ్ 1/4/2018 నుంచి 31/3/2019. సో ఈ పీరియడ్లో మనం ఏం చేయపోయామంటే ఈ పర్టికులర్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేయపోయాము. సో కరెంట్ డేట్ మనకు 1st April సండే. అండ్ ఇక్కడ నో వౌచర్ ఎంటర్, బికాజ్ మనం ఇక్కడ ఏ వౌచర్ను వేయలేదు కదా, సో నో వౌచర్స్ ఎంటర్డ్ అని ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏం చేసుకుంటాం, ఇక్కడ ఒక్కొక్క ఎంట్రీగా మన టాలీలో వేసుకుంటాం. సో ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలో నేను ఏం చేసుకుంటాను, లెడ్జెస్లో సింగిల్ లెడ్జెస్లో క్రియేట్. సో ఇప్పుడు మనతో ఫస్ట్ ఎంట్రీ అప్రిషియేషన్ అయితే మనకు వచ్చి ఒక పర్టికులర్ అసెట్కి మనకు వచ్చే ఒక ఇన్కమ్, దట్ ఈస్ దట్ వాల్యూ మనకు ఇంక్రీజ్ అయ్యేప్పుడు అది మన అప్రిషియేషన్ అవుతుంది. అండ్ అప్రిషియేషన్ అనేది ఒక కంపెనీకి ఒక ఇన్కమ్, సో ఇది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నేను ఇక్కడ లెడ్జర్లో అప్రిషియేషన్ అని క్రియేట్ చేసుకుంటాను. అప్రిషియేషన్ అనేది మనకు ఇన్కమ్ అందించి ఇండైరెక్ట్ ఇన్కమ్. అండ్ ఇలా అమౌంట్ చూస్తే ఏంటి 3000 అవి నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. సో ఇది మనకు క్రెడిట్, యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ లోన్ అనేది మనకు బ్యాంక్ నుంచి మనకు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసేది లోన్ లయబిలిటీ అంటుమా. సో నేను ఇక్కడ బ్యాంక్ లోన్ అని క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ లోన్ లయబిలిటీ. అండ్ ఇందులో అమౌంట్ చూస్తే ఏంటి మనకి ఇక్కడ 35,000 ఉంది, అది నేను ఇక్కడ 35,000 అనేది ఇచ్చుకుంటాను. ఇది యాక్చువల్గా మనకు క్రెడిట్, సో క్రెడిట్లో యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ చూస్తే ఏంటి బిల్స్ పేయబుల్. సో ఆల్రెడీ మన ఎంట్రీస్లో చూస్తుంటామో పేయబుల్, రిసీవబుల్ అనేది. బిల్స్ పేయబుల్ అయితే మనకు అది కరెంట్ లయబిలిటీ. ఇప్పుడు పేయబుల్ అనేది వీ హ్యావ్ టు పే, బట్ ఇంకా మనం పే చేయకుండా ఉండేప్పుడు అది మనకు లయబిలిటీలో వచ్చును. సో బిల్స్ పేయబుల్ అనేది మనకు కరెంట్ లయబిలిటీ. బిల్స్ పేయబుల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇది మనకు కరెంట్ లయబిలిటీ. అండ్ ఇందులో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 20,000, అండ్ నేను ఇక్కడ 20,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ అనేది మనకు ఆల్రెడీ ఉండే ఒక లెడ్జర్. సో మనం జస్ట్ పేజ్ బటన్ ప్రెస్ చేస్తే క్యాష్ అనే ఈ లెడ్జర్ ఇక్కడ వస్తుంది. క్యాష్ ఇన్ హ్యాండ్లో మనం ఇక్కడ క్యాష్ ఇచ్చుకుంటాం. ఇక్కడ చూస్తే మనకు 30,000 అనేది క్యాష్, సో నేను ఇక్కడ 30,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ డిస్కౌంట్ అలౌడ్. సో డిస్కౌంట్లో మనకు 2 టైప్స్ ఉంది, డిస్కౌంట్ అలౌడ్ అండ్ రిసీవ్డ్ అనేసి. అలౌడ్ అనేది ఏమైతే మనం సేల్ చేసే ఓ థింగ్కు మనం డిస్కౌంట్ ఇచ్చేది. సో ఇది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నేను ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. డిస్కౌంట్ అలౌడ్ అండ్ ఇది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, బికాస్ మనం ఇచ్చాం కదా డిస్కౌంట్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అండ్ ఇలా అమౌంట్ చూస్తే ఏంటి ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్లో 3,500. సో నేను ఇక్కడ 3,500 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఎంట్రీ డివైడ్ అండ్ రిసీవ్డ్. డివైడెంట్ అనేది లైక్ కమిషన్ లాగేదా. సో డివైడెంట్ రిసీవ్డ్ అనేప్పుడు మనకు డివైడెంట్ వచ్చిన దాని నుంచి అది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నేను ఇక్కడ డివైడెంట్ రిసీవ్డ్ అనే లెజర్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. డివైడెంట్ రిసీవ్ అనేది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్. అండ్ ఇలా అమౌంట్ చూస్తే ఏంటి 3,400, అవి నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 3,400 డివైడెంట్ రిసీవ్. 3,400 అనేది మనకు క్రెడిట్, బికాస్ అది ఇన్కమ్ అందించి. అండ్ నెక్స్ట్ ఎంట్రీ గుడౌన్ రెంట్ అనేది ఏమైతే ఇప్పుడు గుడౌన్లో మనం స్టాక్ ఏమైనా పెట్టి ఉండేప్పుడు అది మనం రెంట్కి ఎత్తింటుంటే మనం రెంట్ పే చేయాలి కదా. సో అది గుడౌన్ రెంట్. ఇది వచ్చి మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో నేను ఇక్కడ గుడౌన్ రెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. గుడౌన్ రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అనేలో అమౌంట్ చూస్తే ఏంటి 4,000. సో నేను ఇక్కడ 4,000 అనేది ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఎంట్రీ ల్యాండ్ అనేది మనం చూస్తుంటాము, మనం ప్రీవియస్ సమ్లో చూస్తుంటాము. అది మనకు ఫిక్స్డ్ అసెట్ ల్యాండ్, బికాజ్ ఇది ఇమ్మూవబుల్ కదా. సో ఇది ఫిక్స్డ్ అసెట్. అండ్ ఇలా అమౌంట్ చూస్తే ఏంటి మనకు ల్యాండ్కి 1,20,000 అవి నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 1,20,000. అండ్ నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్ రిటర్న్.
పర్చేస్ రిటర్న్ అయితే మనం పర్చేస్ చేసిన ఓ థింగ్స్ని మనం రిటర్న్ చేస్తే అది మనకు పర్చేస్ రిటర్న్ అంటుంది, అనేది మనకు పర్చేస్ అకౌంట్లో వచ్చును. సో ఇక్కడ మనం పర్చేస్ రిటర్న్ అనేది క్రియేట్ చేసుకుంటాం. పర్చేస్ రిటర్న్ ఇది మనకు పర్చేస్ అకౌంట్. అనైలో అమౌంట్ చూస్తే ఏంటి మనకు 5000. సో నేను ఇక్కడ 5000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ సేల్స్ అనేది మనకు సేల్స్ అకౌంట్లో వచ్చును. సో సేల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను, అనేది నాకు సేల్స్ అకౌంట్. అండ్ అందులో అమౌంట్ చూస్తే ఏంటి 50,000. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటి మనం పర్చేస్ రిటర్న్లో నేను వచ్చి ఇక్కడ పేజప్స్ ఇస్తాను. ఇక్కడ పర్చేస్ రిటర్న్ నేను డెబిట్ అని ఇచ్చింటాను కదా, యాక్చువల్గా అది మనకు క్రెడిట్. బికాజ్ మనం పర్చేస్ చేసిన రిటర్న్ చేస్తే మనకు అమౌంట్ రిటర్న్ అవును కదా. సో నేను ఇక్కడ క్రెడిట్ అని చేంజ్ చేసుకుంటాను. మీరు ఇక్కడ వచ్చి ఫాల్ట్ చేస్తే ఇక్కడనే మనం కరెక్ట్ చేసుకుంటాం, లేదంటే బయటికి వెళ్ళి మనం చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం సింగిల్ లెక్చర్ మనం క్రియేట్ చేసినప్పుడు ప్రీవియస్ లెక్చర్లో ఏమైనా మిస్టేక్ ఉండిందంటే జస్ట్ పేజ్ అప్ ఆర్ పేజ్ డౌన్ బటన్ ప్రెస్ చేసి మనం ఏం చేసుకుంటాం, చేంజెస్ ఇక్కడ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సేల్స్ ఫినిష్ అయ్యేసింది. ఈ తర్వాత సేల్స్ ట్యాక్స్ అనేది ఏమైతే ఇప్పుడు మనం చేసే మనం ఒక థింగ్ సేల్స్ చేసేప్పుడు అదికి ట్యాక్స్, ఇప్పుడు ఇలాగే ట్యాక్స్ అనే ఇక్కడ వర్డ్ వస్తుంది అంటే ఇక్కడ నేను సేల్స్ ట్యాక్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇతలో వచ్చి ట్యాక్స్ అని వచ్చింది కదా, ఇలాగ ట్యాక్స్ అనే వర్డ్ వచ్చింది అంటే మనం ఏం చేయాలంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఈ అండర్ మనం ఎత్తిపెట్టి ఈ గ్రూప్ మనం యూస్ చేసుకోవాలి. ఎలాంటి సేల్స్ ట్యాక్స్ అనేప్పుడు మనం ఓ థింగ్ వచ్చి సేల్స్ చేసేప్పుడు అదికి మనకు ట్యాక్స్ వస్తుంది కదా, అది మనకు ఇన్కమ్. సో డ్యూటీస్ అండ్ ట్యాక్స్ అనే ఈ గ్రూప్ నేను ఇక్కడ తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఐలో అమౌంట్ చూస్తే 5800, ఇది యాక్చువల్గా మనకి ఏమైతే ఇన్కమ్. సో అది మనకు క్రెడిట్లో వచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఆడిట్ ఫీ అనేది యాజ్ యూజువల్ మనకు వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. నేను ఇక్కడ ఆడిట్ ఫీ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఆడిట్ ఫీ అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అండ్ ఐలో అమౌంట్ చూస్తే 3000, నేను ఇక్కడ 3000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ ఓడి అనేది బ్యాంక్ మనకి ఇచ్చే ఓవర్ డ్రాఫ్టింగ్ అమౌంట్. సో నేను ఇక్కడ బ్యాంక్ ఓడి అనేది క్రియేట్ చేసుకుంటాను. బ్యాంక్ ఓడి అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ మనకు బ్యాంక్ ఓడి అకౌంట్. ఆయన అమౌంట్ చూస్తే మనకు 35,000 అని నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ క్యాపిటల్ మనకు క్యాపిటల్ అకౌంట్లో వచ్చును. సో నేను ఇక్కడ క్యాపిటల్ అనేది లెజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటాను, క్యాపిటల్. అండ్ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్. అండ్ ఐలో అమౌంట్ చూస్తే మనకు 1,20,000. అండ్ నెక్స్ట్ లెజర్ మనకు ఇక్కడ కంప్యూటర్ అనేది మనకు వచ్చి ఒక ఫిక్స్డ్ అసెట్, అది అసెట్ కానీ అది మూవ్ చేసే కావద్దు. దట్ ఈస్ మనకు అది ఒక థింగ్స్గా ఉండేప్పుడు అది మనకు ఫిక్స్డ్ అసెట్లో వచ్చును. సో కంప్యూటర్ అనేది మనకు ఫిక్స్డ్ అసెట్. అనైలో మనకు అమౌంట్ చూస్తే కంప్యూటర్కి 60,000, ఇక్కడ చూస్తే 60,000 ఉంది. అయి నేను ఇక్కడ 60,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ముందుగా మనం డిస్కౌంట్ అలౌట్ చూస్తుంటాం మన సేల్స్ చేసేప్పుడు మనం ఇచ్చే డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే మనం పర్చేస్ చేసేప్పుడు మనకు వచ్చే డిస్కౌంట్. సో నేను ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటాను. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్. అన్నదిలో అమౌంట్ చూస్తే డిస్కౌంట్ రిసీవ్లో 1200. సో నేను ఇక్కడ 1200 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ అమౌంట్ నుంచి అమౌంట్ వచ్చి డ్రా చేస్తే అది డ్రాయింగ్స్ అని వస్తుంది. సో ఇక్కడ నేను డ్రాయింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను. డ్రాయింగ్స్ అండ్ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్, ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్ చేసిన ఒక ఓనర్, ఇప్పుడు ఆ కంపెనీతో ఓనర్ వచ్చి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి అమౌంట్ డ్రా చేస్తే అది మనకు డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్ అకౌంట్లో వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే 5,000 అనేది డ్రాయింగ్స్ అమౌంట్ కదా. సో నేను ఇక్కడ 5,000 అనేది ఇచ్చుకుంటాను. యాక్చువల్గా క్యాపిటల్ అకౌంట్ అయితే మనకు క్రెడిట్, కానీ డ్రా చేసేప్పుడు అక్కడ మైనస్ చేయాలి కదా క్యాపిటల్ నుంచి. సో ఇది నేను డెబిట్ అని చేంజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్ చేసే ఒక అమౌంట్. సో నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లో మనకు 40,000 అనేది అమౌంట్.
సో 40,000 అని ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ పర్చేస్ అనేది మనం పర్చేస్ చేసేది. సో నేను ఇక్కడ పర్చేస్ అని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. పర్చేస్ అనేది నాకు పర్చేస్ అకౌంట్. అమౌంట్ చూస్తే 30,000 అని నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 30,000. అండ్ నెక్స్ట్ లెజర్ మనకు సాలరీస్ అనేది మనం వచ్చి ఒక ఓనర్ వచ్చి వాళ్ళతో ఎంప్లాయీస్కి సాలరీస్ ఇచ్చేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో నేను ఇక్కడ సాలరీస్ అనేది ఇక్కడ టైప్ చేసుకుంటాను. అనేది నాకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అండ్ అదిలో అమౌంట్ చూస్తే 10,000. సో నేను ఇక్కడ 10,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేల్స్ రిటర్న్. ముందుగా వచ్చి పర్చేస్ రిటర్న్ అనేది మనకు క్రెడిట్లో వచ్చింది కదా, కానీ సేల్స్ అనేది యాక్చువల్గా మనకు క్రెడిట్ అండ్ సేల్స్ రిటర్న్ అయితే మనకు అది డెబిట్. సో నేను ఇక్కడ సేల్స్ రిటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సేల్స్ రిటర్న్ అండ్ యాక్చువల్గా ఇది మనకు సేల్స్ అకౌంట్లో వచ్చును. అండ్ అమౌంట్ చూస్తే 2,900 నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ ఇది చూస్తే యాక్చువల్గా మనకు డెబిట్, బికాస్ సేల్స్ అకౌంట్లో మనం సేల్స్ రిటర్న్ చేస్తే అది మనకు డెబిట్. సో అది ఇచ్చేయింది. ఫైనల్గా మనకు 30,000 ఇక్కడ వచ్చి డిఫరెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫైనల్ లెజర్ చూస్తే సన్రీ క్రెడిటర్ అనేది మనకు క్రెడిట్ అండ్ దానిలో 30,000 ఉంది. సో ఇప్పుడే మనకు వచ్చి ఫైనల్ రిజల్ట్ తెలిసేసింది. మనకు ఆన్సర్ వచ్చి కరెక్ట్గా వచ్చును అనేసి సన్రీ క్రెడిటర్ అని ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటాను. సన్రీ క్రెడిటర్స్ అనేది మనకు సన్రీ క్రెడిటర్ అనేది గ్రూప్ అండ్ దీనిలో చూస్తే మనకు 30,000 అనేది అమౌంట్. సో మనకి ఇక్కడ ఏమయ్యేసింటే ప్రాపర్గా టాలీ అయ్యేసింది. 3,08,400 చూస్తే మనకు 3,08,400 అనే ఈ అమౌంట్ ఇక్కడ వచ్చేసింది. ఈ తర్వాత మనం గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ చూస్తాం కదా. సో నేను ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేసుకుంటాను. ఎస్కేప్ ఎస్కేప్. ఇక్కడ చూస్తే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఇందులో వెళితే ఆల్ట్ F1 ప్రెస్ చేసి మనకు కంప్లీట్ డీటెయిల్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడ చూస్తే ఇక్కడ మనకు 22,100 అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి 22,100. అండ్ నెక్స్ట్ మనకు నెట్ ప్రాఫిట్ 9,200. ఇక్కడ చూస్తే 9,200 అనేది నెట్ ప్రాఫిట్ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకు టాలీ అయ్యేసింది ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఆన్సర్ ప్రాపర్గా వచ్చేసింది. ఈ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎస్కేప్ ప్రెస్ చేసుకుంటాను అండ్ బ్యాలెన్స్ షీట్ 2,50,000 అండ్ 2,50,000 బోత్ మనకు కామన్గా వచ్చేసింది. అలాగే 2,50,000 అనేది మనకు ఆన్సర్. అండ్ ఫైనల్గా మనం ట్రయల్ బ్యాలెన్స్లో డీటెయిల్ డెస్క్రిప్షన్ చూస్తాం కదా. డిస్ప్లేలో వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ని క్లిక్ చేస్తే మనకు ఆల్ట్ F1 అండ్ ఇక్కడ మనకు డీటెయిల్గా డెస్క్రిప్షన్ వచ్చేసింది. స్టేట్మెంట్ ఒక్కొక్క లెజర్కి స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. 3,08,400 అనేది మనకు ఇక్కడ గ్రాండ్ టోటల్. ఇక్కడ చూస్తే మనకు ట్రయల్ బ్యాలెన్స్లో 3,08,400 అనేది గ్రాండ్ టోటల్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ట్రయల్ బ్యాలెన్స్లో 5th సమ్ మనం చూస్తే దానిలో వచ్చి మనకు ఎలా మనం న్యూ లెజర్స్కి వచ్చి గ్రూప్ వాళ్ళకి ఇచ్చేసేది అని చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్కి డ్యూటీస్ అండ్ ట్యాక్స్ అనేది మనం చూస్తుంటాము. సో అలాగే మనం న్యూ లెజర్స్ వచ్చి ఈ సమ్లో మనం చూస్తాము. సో రిమైనింగ్ కాన్సెప్ట్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మరికొంత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.